ఏ బంధకంలో ఉన్నావు? ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క బంధకం ఉంటుందండి. రకరకాల బంధకాల్లో ఉంటారు. బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తారు, స్తుతిస్తారు, దేవునికి కానుకలు ఇస్తారు. నీకు తెలియకుండా లేదా తెలిసి ఏదో ఒక బంధకంలో నీవు ఉంటావు. కొంతమంది చర్చిలో దేవుని పాటలు పాడతారు, ఇంటిలో బాత్రూంలో మరొక పాట పాడతారు. అది నీ యొక్క బంధకం, అది నీ ఆత్మీయ జీవితంలో పడినటువంటి కట్టు. కొంతమంది జీవితంలో సినిమాలు ఒక బంధకం, సీరియల్స్, మూవీ యాక్టర్ లేకపోతే ఒక హీరో ప్రియమైనటువంటి వారి జీవితంలో ఒక విగ్రహం అయి ఉంటాడు. అది మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క టైంను తినేయడం ప్రారంభిస్తుంది. ఎవరినైనా ద్వేషిస్తున్నావా? అది నీలో ఉన్న విగ్రహం. ఎవరి మీద అయినా కోపంగా ఉన్నావా? అది నీలో ఉండే విగ్రహం. ఎవరినైనా క్షమించలేకుండా ఉన్నావా? అది నీలో ఉండేటువంటి విగ్రహం. జకర్యా, నీ ప్రార్థన వినబడింది. మరి నీవెందుకు వినలేవు అటువంటి స్వరం? నేనెందుకు వినలేము అటువంటి స్వరం?